నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పంతొమ్మిదిన జరిగే మినీ మహానాడును విజయవంతం చేయండి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సచివాలయాల్లో మూమెంట్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలి. రాపూర్ పరిధిలోని బిట్ 3 సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేసిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. సమస్యల పరిష్కారమే లక్ష్యం. నెల్లూరులోని వేదాయపాలెంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా పల్లకీ సేవ. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డు వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ నెల 19వ తేదీన గూడూరులో జరిగే మినీ మహానాడుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని గమ్మడపాలెంలో ఏర్పాటైన క్యాంపు కార్యాలయంలో మినీ మహానాడు ఏర్పాట్లపై నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో మంగళవారం మినీ మహానాడు జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. ఆ తీర్మానాలను పార్లమెంటు మహానాడుకు పంపించడం జరుగుతుందని తెలిపారు. మహానాడు టీడీపీ కార్యకర్తలకు పండుగ అలాగే అనేలా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. మినీ మహానాడు మనం ఇక్కడ కళ్యాణ మండపం టీవీఆర్ కళ్యాణ మండపంలో జరుపుతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా నాయకులు రావాల్సిన అవసరం ఉంది. బూత్ కమిటీ కన్వీనర్ నుంచి ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారో ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు అందరినీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ ప్రెసిడెంట్ ఒకటికే కాదు, అన్ని వివిధ శాఖల్లో ఉన్నటువంటి మీ అందరికీ రాష్ట్ర కమిటీ దగ్గర నుండి, జిల్లా కమిటీ దగ్గర నుండి, టౌన్ కమిటీ, మండల కమిటీ, బూత్ కమిటీలు అందరిది బాధ్యత ఉంది. అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, దేవాలయ చైర్మన్స్ అందరికీ కూడా. ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల ఇవన్నీ పదవులు పొందారు మీరు. కాబట్టి మేము పదవులు పొందేసాము, మాకు ఇంకా సంబంధం లేదంటే కుదిరే పని కాదు. కాబట్టి మీ అందరి బాధ్యత మినీ మహానాడు మంద మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మనం చేయగలం. ఎందుకంటే గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి, బలం అదే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ పార్టీకి ఉన్న కేడర్ ఏ పార్టీకి లేదు. నాకు తెలిసి గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం అనాథ నుంచి ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి కూడా, జోగి మస్తానయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న కేడర్ ఏ పార్టీకి లేదు. ఇంకా మరికొందరు మాట్లాడారు. పార్టీ ఆవిర్భవించింది మార్చి 29, 1982. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారి జన్మదినమైన మే 28వ తారీఖున మహానాడు జరపాలని ఆ రోజు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న నందమూరి తారక రామారావు గారు, ఆ రోజు ఉన్నటువంటి పొలిట్ బ్యూరో కూడా కూర్చొని ఎన్నికల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం తిరుపతిలో మొట్టమొదటి మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరిపారనే విషయాన్ని మీకు తెలియజేసుకున్నాను. మినీ మహానాడు పీఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. తర్వాత 27, 28 తేదీల్లో మనకు మహానాడు కూడా జరుగుతుంది. దానికి మనం పార్టీ ఏమైనా ఆదేశిస్తే
దాని ప్రకారం మన శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా పోయి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది. అందులో లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా మన ఘనంగా చేయాలని మన వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లి చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని, సచివాలయాలకు వచ్చే వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు సూచించారు. రాపూరు మండల పరిధిలోని బిట్ 3 సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాపూరు మండల పరిధిలోని బిట్ 3 సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, సిబ్బంది హాజరు వివరాలు, కార్యాలయ నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్ నిర్వహణపై జేసీ కీలక ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో భాగంగా కార్యాలయం బయటకు వెళ్లే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఏ పని మీద వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, తిరిగి ఎప్పుడు వస్తారు అనే వివరాలు రిజిస్టర్లో ఉండాలని తెలిపారు. చాలా సచివాలయాల్లో మూవ్మెంట్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించడం లేదని జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు అప్డేట్ గా లేకపోతే సంబంధిత ఉద్యోగిని గైర్హాజరుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఉద్దేశం ఏంటంటే మనకి కండలేరు రిజర్వాయర్ నుంచి సిటీలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ సప్లై కోసం ఒక పైప్ లైన్ వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే మనకి ఫారెస్ట్ ల్యాండ్ కూడా కొంత ఆ పైప్ లైన్ కింద పోతుంది. అది మన జిల్లా నెల్లూరు జిల్లాలో కొంత పోతుంది, అట్లాగే తిరుపతి జిల్లాలో కూడా కొంత ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ కవర్ అవుతుంది అనమాట ఈ యొక్క పైప్ లైన్ వేసేటటువంటి లైన్స్లో. దానికి బదులుగా మన రాపూర్ మండలం ఉన్నటువంటి పంగ్రీ విలేజ్లో ఒక 15 acres సెంట్స్ మనం వారికి ఫారెస్ట్ ల్యాండ్ బదులుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అందులో భాగంగా నేను ఈరోజు ఆ యొక్క ల్యాండ్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మార్కింగ్ అది ఇచ్చారు సర్వేస్ వీళ్ళు కూడా. అది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వారి నుంచి మనకి రిక్వెస్ట్ రావడం జరిగింది. వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఈ యొక్క డెవలప్షన్ ఆఫ్ ల్యాండ్ని చేయడం జరుగుతుంది అనమాట. అందులో భాగంగా ఈరోజు విజిట్ చేసాము. ఈ యొక్క ల్యాండ్ని మనం తదుపరి ప్రభుత్వానికి పంపించేసి అక్కడ ముందు తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అది ఒకటి. తర్వాత ఇక్కడ సచివాలయం 3 కూడా విజిట్ చేసాము. అక్కడ దాదాపు ఒక 8 members స్టాఫ్ ఉన్నారు. అయితే అందులో ఇక్కడ వచ్చేసి మన పిల్లలు రావడం జరిగింది. ఒకరేమో సెన్సస్ డ్యూటీకి వెళ్ళారని చెప్పారు, మిగతా అల్లుళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు అంటే రికార్డ్స్ అవన్నీ ప్రాపర్గా చేయమని చెప్పి డైరెక్షన్ జరిగింది. వాళ్ళకి అసలు ఏమేమి క్రీమర్స్ ఇక్కడ వస్తున్నాయి మెయిన్గా దాన్ని ఒకటి రివ్యూ జరిగింది. ముఖ్యంగా వాళ్ళు శానిటేషన్ సంబంధించి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి, అలాగే ఫార్మర్స్ సంబంధించి ఇష్యూస్ ఏవైతే మనకు 1B కానివ్వండి, ఈ RSR కాపీ కానివ్వండి, అడగం కాపీస్ కానీ రిక్వెస్ట్ పెట్టుకున్నామని చెప్పారు. అది ఆన్లైన్ రికార్డ్ తీసుకోవడానికి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తూ క్వాలిటేటివ్గా వాళ్ళ సర్వీసెస్ చేయమని చెప్పడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, ఎంపీడీఓ భవానీ, ఆర్ఐ రవితేజ, రెవెన్యూ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓ మహిళ మెడలో 5 సవర్ల బంగారు సరులు చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనుబోలు మండలం కోదండపురం చెందిన చల్లా రాఘవులు, అతని భార్య విమల అత్త వద్దకు వెళ్లి మోటార్ సైకిల్పై ఇంటికి వెళ్తున్నారు. పిడూరు రోడ్డు వద్ద ఉన్న అండర్ పాస్ రోడ్డు దాటాక హెల్మెట్లు ధరించిన 2 వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి వారిని అడ్డుకుని విమల మెడలో ఉన్న 3.5 సవర సరుడు, 1.5 సవర బంగారు గుళ్ళు లాక్కుని ఎత్తుకెళ్లారు. మోటార్ సైకిల్ వేగంగా వెళ్లడంతో అరిచిన ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాటించాలి, ప్రమాణాలు తీసుకోవాలి, లైసెన్స్ ఉండాలి. సార్ నేషనల్ సినిమా మాట్లాడారా సినిమా
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. నెల్లూరులోని వేదాయపాలెంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండలం మడవనూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు నూనె లక్ష్మయ్య యాదవ్, ఉడతా విజయ్, మడవనూరు మాజీ సర్పంచ్ సుధీర్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కన్సల్ట్ చేస్తే ఆడ మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది. నా సైడ్ అన్న నువ్వు లక్ష్మణ్ నువ్వు కొంచెం వెనకరా ఆయన రమ్మను. చేయమని కింద నీకు పట్టా కింద అలాగే ఉంది సార్. 20 సంవత్సరాలు పట్టా ఇచ్చినారు. అది నాకు అట్రండి మీరు మడవలు కొంచెం ఏం చేయమంటారు? ఇది అమ్మాయిది పంపించండి. ఇంకోటి కూడా రైతులు తగిన మోతాదులోనే రసాయన ఎరువులు వాడుకోవాలని నెల్లూరు వ్యవసాయ శాఖ సంచాలకులు శ్రీదేవి సూచించారు. మనుబోలు మండలం జట్లకుండూరు గ్రామంలో ధర్తీ మాతా బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ రైతులకు శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదులోనే రసాయనిక ఎరువులు వాడాలని, మోతాదుకు మించి వాడితే రైతుకు భారం పెరుగుతుందన్నారు. భూసారాన్ని కాపాడుకునేందుకు పచ్చిరొట్టె ఎరువులు, PMDS కిట్లు వాడుకోవాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటకృష్ణయ్య, డాక్టర్ పూర్ణిమ, VAA శ్రీదేవి, భాస్కర్ రెడ్డి, శివకుమార్, విజేత, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాపూరు మధ్యల మడుగు ప్రధాన కోడల ప్రాంతంలో ఎస్ఐ తిరుమలరావు శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులను నిలిపి వారికి బ్రీత్ అనలైజర్ తో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుమలరావు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అప్లై చేయాలన్నా వాళ్ళు ఫోన్ చేయండి, నువ్వు చూసుకోవాలి కదా. మరి నువ్వు చూసుకోకుండా లైసెన్స్ అయిపోయింది, ఎల్ఎల్ఆర్ వచ్చింది. పేరు చెప్పు, మొబైల్ నెంబర్ చెప్పు. గూడూరు వైజేపీ లయన్స్ క్లబ్ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో వృద్ధులకు ఫల సరుకులు పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ల ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్వీ రావు, క్లబ్ అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి ప్రసాద్, సభ్యులు మురళీనాయుడు, మురళీరాజు, ఎస్ఎల్ఎన్ స్వామి, కావేరి తదితరులు పాల్గొన్నారు. యథావిధంగా ప్రతి నెల పంపిణీ చేసే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మూల కారకులు సిఆర్రెడ్డి గారు, వారి దాతృత్వంతో ఈ కార్యక్రమం వరదిరెడ్డి రమణారెడ్డి గారి సమ్మేళనంతో ఇది బాగా జరుగుతూ ఉంది. ప్రతి నెల పంపిణీ చేస్తున్న ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్న పెద్దలకు, ఈ కమిటీ సభ్యులకు, క్యాంప్ చైర్మన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతి నెల 15వ తారీఖున మామూలుగా ఇచ్చేటువంటి ఈ ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషను ఈ పేద వృద్ధులకి ఈ క్లబ్ తరఫున అందిస్తా ఉన్నాం. ప్రధాన దాతలుగా డాక్టర్ సిఆర్రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో మా సీనియర్ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన శ్రమించి ఫండింగ్ బాగా రైజ్ చేసి ఈ వృద్ధులకు సరిపడా ఇచ్చేదానికి కొంత ఫండ్ రైజ్ చేశారు. సో ఆయన చూస్తూ వీళ్ళందరూ కూడా చేయగలుగుతున్నాము. టౌన్ అండ్ వెస్ట్ క్లబ్లు చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 15వ తేదీ మనం ఈ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో అందరికీ కూడా మనం వృద్ధులకి పలసరుకులు ఇచ్చే కార్యక్రమం మనం గత 7 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మూలకారకుడైన మన వరదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన యొక్క కష్టము కృషి ఫలితమే ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పటి వరకు. టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ అన్నీ కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 15వ తేదీన ఈ వృద్ధులకి ఫల సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నాము. సుమారు 16 మందికి. గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం వరకు నిరంతరాయంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తులు నిర్వహించారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ హనుమాన్ వారి విశిష్టతను భక్తులకు వివరించారు. అమావాస్య ముందు అంటే సరిగ్గా ఓకే. ఆయన
అందులో కూర్చొని ఆనందంగా ఉన్న దాకా నిన్నటి నుంచి వాళ్ళ ఉదయం దాకా జరిగిన ఉధృతవంతమైన శక్తి ఆయనలో ఉంది కదా, ఆ శక్తిని మళ్ళీ మనం చల్లబరచాలి. ఆ చల్లబరిచే నిమిత్తంగా జరిగే అభిషేకం ఆయనే వెళ్ళి కూర్చుంటాడు. కూర్చుని నా నెత్తినంత పోయింది, నెత్తిన పోయిందని ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి ఒక పరాశర సంహితలో నేను చదివేది 3వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది ఈ విషయం. ఈశ్వరుడు రాక్షస వధ చేయడానికి వెళ్ళినప్పుడు రాక్షసుల్ని వధించిన తర్వాత ఆయనలో తీవ్రమైనటువంటి తేజస్సు శరీరంలో ఏర్పడిందట. ఆ శరీరంలో ఏర్పడిన తేజస్సుని వీర్యంగా మార్చి అమ్మవారిలోకి ప్రవేశింపజేశాక అమ్మవారు ఏం చేస్తారంటే ఆ తేజాన్ని ఆవిడ తట్టుకోలేక దాని నుంచి మళ్ళీ ఆవిడ తేజాన్ని బయటకు తీసి అగ్నికి సమర్పణ చేసిందట. అందుకు తీసుకెళ్ళాలని అగ్ని కూడా అంత తేజోవంతుడైనటువంటి వాడు దాన్ని స్వీకరించలేక ఆయన వాయుదేవుడికి అప్పచెప్పాట. వాయుదేవుడు దాన్ని పండుగ మలచి అంజనాదేవి అమ్మవారికి ఇచ్చినట్టుగా పరాశర సంహితలో ఉంది. వాల్మీకి రామాయణం మళ్ళీ విన్నాం. అంటే ఆంజనేయ స్వామి వారి ఈశ్వర స్వరూపం, ఈశ్వరాంశాన్ని చెప్పడానికి ఉన్నటువంటి ఒక ఆధారం పరాశర సంహిత. గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్లో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామూహిక కుంకుమ పూజ, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్వలోక శరీరే ఓం హ్రీం రాజస్య ఓం హ్రీం భాగవత్యే నమః ఓం హ్రీం శ్రీమత్యే నమః ఓం హ్రీం సత్యవత్యే నమః ఓం హ్రీం ప్రియకృత్యే నమః ఓం హ్రీం జనేశ్వరీ నమః ఓం హ్రీం సర్వసాక్షిణి నమః ఓం హ్రీం క్షేమయే నమః ఓం హ్రీం విశ్వకర్మణ్యే నమః ఓం హ్రీం సురమునిదేవతాయ నమః ఓం హ్రీం సర్వలోకానాధ్యాయ నమః ఓం హ్రీం పద్మాసనాసీనాయ నమః ఓం హ్రీం యోగేశ్వరమో ధ్యేయాయ నమః ఓం హ్రీం చతుర్భుజాయ నమః ఓం హ్రీం సర్వార్థసాధనాధీశాయ నమః ఓం హ్రీం పూర్వాయ నమః ఓం హ్రీం నిత్యాయ నమః ఓం హ్రీం పరమానందాయ నమః ఓం హ్రీం మహాత్మాయ నమః ఓం హ్రీం భక్తవత్సలాయ నమః ఓం హ్రీం మానవత్మాయ నమః ఓం హ్రీం జగత్కారిణ్యే నమః ఓం హ్రీం అఖిలాయ నమః ఓం హ్రీం వీరామానుషవిగ్రహాయ నమః ఓం హ్రీం సర్వమాయాయ నమః ఓం హ్రీం మృత్యుంజయాయ నమః ఓం హ్రీం కోటిసురసమప్రదాయ నమః ఓం హ్రీం పవిత్రాయ నమః ఓం హ్రీం ప్రాణాయ నమః ఓం హ్రీం విమలాయ నమః ఓం హ్రీం మహాభూషాయ నమః ఓం హ్రీం సర్వభూతహితప్రదాయ నమః ఓం హ్రీం పద్మాలయాయ నమః ఓం హ్రీం సుధాయ నమః ఓం హ్రీం స్వాంగాయ నమః ఓం హ్రీం మహాశక్తి నమః ఓం హ్రీం మహాబుద్ధి నమః ఓం హ్రీం భూతేశ్వరీ నమః ఓం హ్రీం అదృశ్యాయ నమః ఓం హ్రీం సువేక్షణాయ నమః ఓం హ్రీం సర్వధర్మిణ్యే నమః సర్వజనకే నమః ఓం హ్రీం సర్వలోకవాసిన్యే నమః ఓం హ్రీం కైవల్యరైతిన్యే నమః ఓం హ్రీం భక్తమోషణ వినోదిన్యే నమః ఓం హ్రీం దారిద్ర్యనాశిన్యే నమః
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, విభూతి తదితర సుగంధ ద్రవ్యాలతో మహాశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంతొమ్మిదిన జరిగే మినీ మహానాడును విజయవంతం చేయండి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. సచివాలయాల్లో మూమెంట్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలి. రాపూర్ పరిధిలోని బిట్ 3 సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేసిన జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు. సమస్యల పరిష్కారమే లక్ష్యం. నెల్లూరులోని వేదాయపాలెంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా పల్లకీ సేవ.
గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్లో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.